తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2026 సంవత్సరం ఐదవ ఆదివారం దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు వందనాలు. ప్రియమైనటువంటి దైవజనమ, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దైవజనులు ముందుకు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోక తండ్రి, స్తోత్రమైన దీవెనకరమైన స్థితిని మాకు అనుగ్రహించి మీరు కోరిన విధంగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించబోతుండగా ఈ ఆరాధన కార్యక్రమము మీ దీక్షతన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, సమస్తము క్రమముగా మర్యాదగా లేఖనానుసారముగా మీ చిత్తానుసారంగా జరిగించుకొని మీకు మహిమ తెచ్చుకోమని ప్రాధేయపడుతున్నాం. ప్రత్యేకంగా తండ్రి, గత సోమవారం నుండి ఇప్పటి వరకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించారు. అనేకమైనటువంటి సమస్యల నుంచి మమ్మల్ని దయచేయగలిగారు. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మంచి ఆరోగ్యమును దయచేసి మీ సన్నిధికి చేర్పించిన విధానం బట్టి వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అమూల్యమైనటువంటి మీ సందేశాన్ని మేము వినబోతున్నాం తండ్రి. వినగలిగిన మనసును దయచేయండి. ముఖ్యంగా తండ్రి, మా హృదయ తలుపులు తెరవండి. ఆ దివ్యవాక్యము మా హృదయంలో నాటబడి 100ంతలుగా 60ంతలుగా 30ంతలుగా ఫలించే సహాయం దయచేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకొక్కరికే ఆలోచిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. సమయంలో దేవుని పాటల ద్వారా మనం కనపరుద్దాం. అందరం కూడా కలిసి దేవుని ఆరాధించాం. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము పాపితివే. పాపము మోసితివే, నా శాపము పాపితివే. నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందిన స్వస్థతను, చిందిన రక్తమున నే పొందిన స్వస్థతను, రాని నీదరికి మన్నించుము యేసు ప్రభు, రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే
నన్ను కడుగుము యేసు ప్రభు. మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను. మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను. రానుంటిని నీ దరికి నన్ను గావుము యేసు ప్రభు. రానుంటిని నీ దరికి నన్ను గావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. రెండో పాట ద్వారా దేవుని మనం ఆరాధించాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా. నిన్నే ఆరాధించెదా ఆరాధించెద యేసు రాజా. నిన్నే ఆరాధించెదా 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 ఆరాధించెదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా. నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా. నిన్నే ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా. నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా. నిన్నే సేవించేదా సేవించేదా సేవించేదా
నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అదేవిధంగా 3వ కీర్తన కూడా పాటు ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధించాలి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా. చివరిగా ఆంగ్ల కీర్తనల పాటు ద్వారా దేవుని ఆరాధిద్దాం. Let's worship God through singing and English hymns. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above.
again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నిన్ను ఆరాధించాం, నిన్ను స్తుతించాం, నిన్ను మహిమపరిచాం. ఒకరితో ఒకరము తండ్రి మీ యొక్క పాటల ద్వారా మాట్లాడుకొని హెచ్చరించుకొని బుద్ధి చెప్పాం. నీ యొక్క చిత్తాన్ని తండ్రి మేము నెరవేర్చాం. దేవా, పాటల ద్వారా తండ్రి నీ యొక్క నామము మహింపరచబడింది, తండ్రి నామము గణపరచబడింది, తండ్రి ఆత్మ ద్వారా తండ్రి ఆరాధింపబడింది అని నమ్ముచున్నాం. దేవా, నీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మమ్మలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, ఇటువంటి అంతరాయాలు ఆటంకాలు తండ్రి ఆరాధన కార్యక్రమంలో జరగకుండా తండ్రి మహిమార్థంగా ఆరాధన కార్యక్రమం ప్రారంభం ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని తండ్రి ధ్యానించబోతున్నాం, నీ యొక్క వాక్యాన్ని తండ్రి చదవబోతున్నాం, నీ యొక్క వాక్యాన్ని తండ్రి ఉత్తర ప్రతి రీతిగా పలకబోతున్నాం, నీ యొక్క వాక్యాన్ని తండ్రి సందేశంగా మేము వినబోతున్నాం. దేవా, మా ఒక్కొక్కరితో నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం. మా జీవితాలను తండ్రి వెలిగింప చేయమని వేడుకుంటున్నాం. మా జీవితాలలో తండ్రి నీ యొక్క వాక్యము తండ్రి చిగురు వేయునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ యొక్క వాక్యములో స్వస్థత ఉన్నది, నీ యొక్క వాక్యములో బలం ఉన్నది, నీ యొక్క వాక్యములో శక్తి ఉన్నది. తండ్రి నీ యొక్క వాక్యములో తండ్రి మా యొక్క జీవితాలను మార్చేటువంటి తండ్రి గొప్ప శక్తి ఉన్నదన్న విషయాన్ని మేము గ్రహించి తండ్రి నీ యొక్క వాక్యము మా హృదయంలో తండ్రి ప్రవేశించలాగా సహాయం చేయండి. ఫాదర్, లెట్ యువర్ వర్డ్ పెనట్రేట్ ఇంటు యువర్ హార్ట్స్. మా యొక్క హృదయం లోపలికి తండ్రి నీ యొక్క వాక్యము తండ్రి ప్రవేశించి తండ్రి కార్యం జరిగించినట్లు సహాయం చేయండి. పెంతుకోస్తు దినమనాడు తండ్రి పేతురు వాక్యము ప్రకటించినప్పుడు తండ్రి వారి యొక్క హృదయంలో తండ్రి గుర్చబడ్డారు. దే వర్ స్పర్స్డ్ ఇన్ దేర్ హార్ట్స్ అని మేము చదువుతున్నాం. దేవా, ఆ రీతిగా ఈ రోజు నీ యొక్క వాక్యము ద్వారా మా యొక్క హృదయాలు తను గుచ్చబడినట్లు, మా యొక్క హృదయాలు నీ యొక్క వాక్యం ప్రవేశించినట్లు, తద్వారా మా యొక్క జీవితాలు తను వెలిగింపబడినట్లు, మా యొక్క జీవితాలు శక్తితో బలముతో తను మేము ఊహించినటువంటి కార్యాల కన్నా, మేము అడుగు వాటి కన్నా అత్యధికమైన గొప్ప కార్యాలు తండ్రి విశ్వాసపు తన దృష్టితో మేము చూచినట్లు తండ్రి యొక్క వాక్యంతో మమ్మల్ని నింపమని, నీ యొక్క వాక్యం పూర్ణంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, అందరిని కూడా ఆశీర్వదించండి, దీవించమని, నీ యొక్క వాక్యంతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించున్నాము తండ్రి. సమయంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. శ్రీనివాస రెడ్డి అంకుల్ గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 136వ కీర్తన మొదటి నుండి చివరి వరకు సోదరు శ్రీనివాస రెడ్డి అంకుల్ గారు చదువుతారు. ఆ తర్వాత పాత నిబంధనలో నుండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34-37 సహోదరు జనార్దన్ గారు చదివి వినిపిస్తారు. తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని సహోదరు ప్రభుతేజ గారు చదివి వినిపిస్తారు. ఆ లేఖన భాగాన్ని వారే చెప్పి చదువుతారు. ముందుగా ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం వెళ్దాం. అందరూ కూడా కలిసి బిగ్గరగా పలికి దేవుని మనం ఆరాధించాం. నేడు మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నవాడు యేసుక్రీస్తు. ఆయన స్మరించుకుంటూ ఆత్మతో సత్యంతో పరమ తండ్రికి మన ఆరాధన సమర్పించుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరమును. దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరమును. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరమును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరమును.
పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రముని చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడిమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మన స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిరంతరముండును. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34 నుంచి 37. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల మానవ బుద్ధి కాలవరనై నా కన్ను ఆకాశం తప్పి ఎత్తి చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రం చేసి ఘనతపరిచి స్తుతించినని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నేనేమి చేయుచున్నానని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా కింది అధిపతులను నా యొద్దకు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘన నొందితిని. కొత్త నిబంధన గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. పేజీ నెంబర్ 211. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు, పేజీ నెంబర్ 211. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనిచ్చిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె
నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు ఇవైనములకు మహిమ కలుగును కాక. 2026వ సంవత్సరం 5వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తునామమున నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని కృపను బట్టి దేవుని స్వార్థ ప్రయాణంలో గత మాసం అంతా దేవుడు కృపను చూపించాడు. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలను, సుమారు అన్ని జిల్లాలను దర్శించి దేవుని యొక్క వాక్య సేవ చేసేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అన్నింటిలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని, భద్రతను, ప్రయాణాల్లో విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనేక దైవజనుల్ని దేవుని యొక్క సేవలో బలపరిచేటువంటి అవకాశాన్ని ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మరలా మీ అందరితో కలిసి ఆరాధించేటువంటి ధన్యత, భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఒక విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో లేవనేటువంటి కొరత నాకు ఉంది. కాబట్టి మీతో కలిసి ఏదో ఒక వెలితి, నా మనసు అయితే ఇక్కడే ఉండేది, ఇంకా లైవ్ అన్నా పెడితే నేను కూడా చూడొచ్చు కదా అని ఆలోచన చేసేవాడిని. అయితే ఇంకా పిల్లలందరూ చిన్నగా ఉన్నారు, వాళ్ళు ఎదిగితే కొంచెం లైవ్ నేనున్నా లేకపోయినా లైవ్ కనిపించేది, ఎక్కడున్నా కానీ చూడొచ్చు. అయితే అదే విధంగా ఎక్కడన్నా మనము దేవుని బిడ్డలమే, మనము దేవుని వారం, ఆయన వారంగానే మనం ఉంటాం. అయితే ఈరోజు మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక వారం నేను వాక్యం మీతో పంచుకున్నాను అనుకుంటున్నా. మా తర్వాత గెస్టులు వచ్చారు కాబట్టి ఈరోజు బహుశా ఇది మొదటి ప్రసంగం అనుకోవచ్చు ఈ సంవత్సరంలో నేను. కాబట్టి ముందుగా ఈ యొక్క ఆదివారమున మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. మనిషి
జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటి అంటే వినయము, హంబుల్నెస్. ఏంటి తర్వాత వినయము వేరు, విధేయత వేరు. వినయం అంటే తగ్గించుకోవడం, హంబులింగ్ అవసరం. విధేయత అంటే ఒబీడియన్స్ అన్నమాట, అంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపడం, మాట్లాడడం. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్. మనము తగ్గించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ ద రూల్ ఆఫ్ లైఫ్. ఒక జీవితము ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్నది యేసుక్రీస్తు వారు తెలియజేశారు. యేసుక్రీస్తు వారు ఏదైనా ఒక మాట తెలియజేశారంటే ఇట్స్ అన్ అల్టిమేటం గివెన్ టు us. అంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే అది ఒక అల్టిమేటం అన్నమాట. ఇంక అల్టిమేట్ దానికి మించి ఇంకేమి లేదనమాట. జీసస్ హ్యాస్ డెలివర్డ్ హిస్ అల్టిమేటం టు us. అది ఏంటి అంటే 23వ అధ్యాయము 12వ వచనము. వాట్ ఈస్ ద అల్టిమేటం గివెన్ టు హిస్ పీపుల్ బై జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ విధి విధానాలు ఏంటి అంటే 23వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. Whosoever shall exalt himself shall be abased, and he that shall humble himself shall be exalted. తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడు. అంటే హెచ్చింపు అనేటువంటిది లేకుండా లేదు. హెచ్చింపు అనేటువంటిది, ఎదుగుదల అనేటువంటిది, బ్లెస్సింగ్ అనేటువంటిది, దీవెన అనేటువంటిది ఉంటుంది. అయితే అది ఎవరి ద్వారా రావాలి అంటే దేవుని ద్వారా రావాలి. మనిషి ఏమనుకుంటాడంటే తను తాను ఏం చేసుకుంటాడంటే ఎగ్జాల్ట్ చేసుకుంటుంటాడు అనమాట. కానీ మనిషి తను తాను ఏం చేసుకోకూడదు, హెచ్చించుకోకూడదు. ఎందుకు హెచ్చించుకోకూడదు అని మనం చూసినప్పుడు ఒకసారి సామెతల గ్రంథంలోకి మనం వెళ్దాం. 16వ అధ్యాయము 5వ వచనము, తర్వాత 18వ వచనము. ముందుగా 16వ అధ్యాయం 5వ వచనం. Proverbs chapter 16 and verse 5. పిల్లలు రాస్తున్నారా? అందరు రాస్తున్నారా? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఎవ్రీవన్ దట్ ఈస్ ప్రౌడ్ ఇన్ హార్ట్ ఈజ్ అన్ అబామినేషన్ టు ద లార్డ్. అబామినేషన్ అంటే దేవునికి హేయమైనటువంటిది. ఐడలేటరీ, విగ్రహారాధన అనేటువంటిది దేవునికి హేయమైనది. మనము దాన్ని చేస్తామా? చెయ్యం. ఎందుకు? అది హేయమైనది. లేకపోతే లోక సంబంధమైన ఆచారాలను మనం చేస్తామా? ఎందుకు? ఎవరికి హేయమైనది? విగ్రహారాధన లేకపోతే లోక ఆచారాలు ఎంత హేయమైనవో గర్వము కూడా దేవునికి హేయమైనది. మనం ఏమనుకుంటామంటే నేను ఇతరులలాగా దేవునికి హేయమైనటువంటి విగ్రహములను నేను ఆరాధించట్లేదు, లేకపోతే మరొకటి నేను చేయట్లేదు, కాబట్టి ఓకే అని మనం అనుకుంటాం. బట్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గర్వము కలిగినటువంటి హృదయము కూడా విగ్రహారాధనతో సంబంధమై సరి సమానంగా అది ఏమై ఉన్నది? హేయమైనది, దేవునికి హేయమైనటువంటిది. ఆ దేవునికి హేయమైనది. ఇప్పుడు మనం ఎందుకు విగ్రహంలో ఆరాధన, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకో, ఎందుకు మనం వాటిని ఆరాధించము? ఆరాధిస్తే ఏమవుతుంది? విగ్రహంలో ఆరాధిస్తే ఏమవుతుంది? ఒకసారి సమాధానం సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఒకసారి దాన్ని చదువుకుందాం. ఎక్సోడస్, నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
ఇది మన రక్తంలో ఏమైపోయింది, కలిసిపోయింది అనమాట. దట్ హ్యావ్ స్ప్రెడ్ త్రూ అవుట్ అవర్ వెయిన్స్. మన రక్త నాళాల్లో ఏమి కలిసిపోయింది? యెహోవాయే నా దేవుడు, యేసు ప్రభువే నా రక్షకుడు. అంతే, ఇంకా అంతకు మించి మనకు దేని విషయంలో అయినా మనము రాజీ పడతాం, కానీ దేవుని విషయంలో వచ్చేటప్పటికి రాజీ పడం. ఎందుకంటే అది మన జన్మతః అది మనకు వచ్చేసింది. అది వచ్చేది కాబట్టి అది మన మైండ్లో ఏంటంటే అది స్టాంప్, అది ముద్రించి వేయబడింది అనమాట. ఎందుకు? పైన ఆకాశం అందే కానీ 4వ వచనము, క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉన్న దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఏం చేయట్లేదు. వాటికి మీరు ఏం చేయకూడదు? సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి నేను రప్పిస్తును. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఇది మన హృదయంలో ప్రవేశించింది కాబట్టి మనం ఏం చేయము? వాటి జోలికి వెళ్ళాం. అది ఎంత ముఖ్యమైనదో, హృదయములో గర్వం అనేటువంటిది, ప్రౌడ్నెస్ అనేటువంటిది కూడా దానితో సమానమని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇప్పుడు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, అలా గర్వం అనేటువంటిది హృదయములో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వారు దేవుని యొక్క శిక్షకు పాత్రులవుతారు. విగ్రహములను ఆరాధించినప్పుడు ఎలా మనము శాపములకు మనం గురి అవుతామో, ప్రౌడ్నెస్ అనేటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు, ఇన్ ద సేమ్ వే మనం కూడా ఏం చేయబడతాము? దేవుని చేత శిక్షింపబడతాము. గర్వం అనేటువంటిది అది దేవునికి హేయమైనటువంటిది. గర్వం అనేటువంటిది దేవునికి ఇష్టము లేనటువంటిది. ఎందుకు ఇష్టము లేదు అంటే 16వ అధ్యాయం 18వ వచనములో మనం ఇలా చూస్తాం, నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇక్కడ మరొక పదం వచ్చింది, అహంకారము. ఈ 2 పదాలు, అహంకారమైన, ప్రౌడ్నెస్, ఇది ఏంటది 18వ వచనం, గర్వమైన, ఇవన్నీ కూడా దేవునికి హేయమైనటువంటి కార్యాలు. అలా నడుచుకున్నప్పుడు ఏమవుతారంటే, నాశనముకు ముందు గర్వము వెనకాల ఏమవుతుంది? వాట్ ఫాలోస్ ప్రైడ్. గర్వముగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? 18వ వచనం ప్రకారము ప్రశ్న, నాశనమునకు ముందు అంటే గర్వము ప్రదర్శింపబడినప్పుడు when we exhibit pride or when we become proud, మనం ప్రౌడ్గా ఉన్నప్పుడు వెనకాల ఏముంటుందంట? తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. అంటే మన జీవితాలు ఏం చేయబడతాయి? మన జీవితాలు నాశనం చేయబడడం, మన జీవితాల్లో దేవుని యొక్క శిక్ష పొందడం, మన యొక్క జీవితాల్లో మనం పడిపోవడం మనకి ఇష్టమైన కార్యమా? మనం ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళు ఎలా ఉంటారు? చిగురించే కొమ్మల వంటి వారిగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనకు ఈ యొక్క ప్రౌడ్నెస్ కానీ, ఈ యొక్క ప్రైడ్ని కానీ, ఈ యొక్క హార్టీనెస్ని కానీ, ఈ యొక్క అహంకారాన్ని కానీ మన హృదయాల్లో ఎవరు నాటుతూ ఉన్నారు? అపవాది వచ్చి నాటుతున్నాడు. అపవాది వచ్చి నాటి మనల్ని ప్రతి కూర్చో మన యొక్క హృదయాల్లో అహంకారాన్ని నాటి మనల్ని దేవుని చేతే మనము శిక్ష పొందేటట్టు అపవాది చేస్తున్నాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. 11వ అధ్యాయం 2వ వచనము సామెతల గ్రంథం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. లేదు, నేను అహంకారంగానే ఉంటాను, నేను ప్రౌడ్గానే ఉంటాను, నాకు ఇష్టం వచ్చినా నేను ఉంటాను అని అనుకుంటే ఏమవుతుంది? దేవుని స్వరూపంలో చేయబడినట్టు మనం, దేవుని పోలికగా ఉన్నటువంటి మనం
యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము అవమానం పొందినప్పుడు ఎవరైనా మనల్ని అవమానిస్తే మన అవమానము ఎవరి అవమానంగా ఉంటుంది? దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ అవమానం అనేటువంటిది దేవుడు మనకిస్తున్నాడా, మనమే తెచ్చుకుంటున్నామా? దేవుడు తన బిడ్డలకు ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించేటువంటి బిడ్డలు వాళ్ళు ఎలా ఉంటారు? తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. నీవు నేను దేవుని వెంబడించేటువంటి వారము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిన వారము. మనము అవమానానికి కాదు పిలువబడింది, గౌరవానికి మనం పిలువబడ్డాం. తలగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ తోకగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటాం. అయితే మన చేతులతో మనమే అవమానాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ విషయాలన్నీ చదివించిన తర్వాత ఈ యొక్క ఉదాహరణ ఏంటి? ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో జరిగాయి. ఎవరి జీవితంలో జరిగాయి? ఒక వ్యక్తి జీవితంలో జరిగాయి. హీ వాస్ నాట్ హంబుల్, హీ వాస్ వెరీ హార్టీ ఇన్ హిస్ స్పిరిట్. అతను తన యొక్క హృదయములో గర్వాంధుడుగా ఉన్నాడు. అతని యొక్క జీవితము ఏమైందో చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం నుండి సహోదరులు చదివారు. చదివినప్పుడు మనం అందరం కూడా కలిసి చూశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరొకసారి ఆ యొక్క విషయాన్ని మనము ఆ కాలం గడిచిన పిమ్మట నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కన్ను మీరు 34వ వచనం చదివారా? ఓకే, అయితే మనము 4వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదవాలి. 4వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు నివసించు ప్రజల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిస్తున్నాడు, మీకు క్షేమము వృద్ధి కలుగు గాక. 4వ అధ్యాయం 1వ వచనంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మనం హిస్టరీలో చదివినప్పుడు, హిస్టరీలో కూడా ఉంటుంది, బైబిల్లోనే కాదు, అంటే ప్రపంచపు చరిత్రలో కూడా ఉందన్నమాట. ఈయన నెబుకద్నెజర్ ఎవరంటే ఈయన చక్రవర్తి. ఈయన ఎవరు? ఈజ్ ఎన్ ఎంపరర్. అంటే ఈయన ఎన్ని దేశాలకు ఎంపరర్ అంటే సర్వలోకానికి ఈయన, ఇంక్లూడింగ్ మన భారతదేశాన్ని కూడా పరిపాలించినటువంటి వ్యక్తి. సర్వలోకాన్ని, ఒక దేశాన్ని కాదు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. ఈయన కింద అనేక మంది రాజులు ఉన్నారు. ఈయన కింద సమాంత రాజులు ఉంటారన్నమాట. అంత గొప్ప ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి, చూడండి, లోకమంతటా నివసించు సకల జనములకు, అంటే ప్రతి మనిషికి నేను చెప్తున్నాను, ప్రతి దేశస్థుడికి నేను చెప్తున్నాను, ఆయా భాషలు మాట్లాడే వారికి నేను చెప్తూ ఉన్నాను. 2వ వచనంలో మనం చూస్తున్నాం, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలు మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. రాజుకు నేను నా జీవితంలో యెహోవా దేవుడు ఎవరంట చేసింది? మహోన్నతుడైనటువంటి దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి, అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఏంటంటే ఆ సూచక్రియ? 4వ వచనం, నెబుకద్నెజరుకు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరనందు క్షేమము గలవాడనై ఉండి. ఎలా ఉన్నాడంటే ఈయన చెప్పే ప్రతి వచనము కూడా మనం గమనించినట్లయితే ఇది మన కన్క్లూజన్, ముగింపులోకి మన పాఠం అర్థమవుతుంది అన్నమాట. ఈయన ఎలా ఉన్నాడు? ఈయన నెంబర్ 1, ఈయన చక్రవర్తి, ఒక చిన్న రాజు కాదు, లోకాన్ని మొత్తం పరిపాలిస్తున్నటువంటి మహారాజు. ఈజ్ అన్ ఎంపరర్. తర్వాత 2, ఈయన 3వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? 4వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? నా నగరమందు క్షేమము కలవాడనై ఉన్నాను. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనై ఉన్నాను. ఎలా ఉన్నాడు ఈయన? విశ్రాంతి. ప్రపంచాన్నే ఈయన పరిపాలిస్తూ, ఈయనకి రెస్ట్ ఉంటుందా? రెస్ట్ ఉంటుందా? ఉండదా? కానీ ఈయనకి రెస్ట్ ఉందంటే దాని అర్థం ఏంటి? దేవుడు అతని బదులు మొత్తం ప్రపంచం అంతా కూడా అతనికి, అంటే రాజు అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? ఎలర్ట్గా ఉంటాడు. ఎవరు తిరుగుబాటు చేస్తారో, ఎవరు అతని సింహాసనాన్ని ఆక్రమిస్తారని ఎప్పుడు కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడు టెన్షన్తో ఉండేటువంటి వాడు అన్నమాట. కానీ ఇక్కడ ఈయనకి ఎలా ఉంది? విశ్రాంతి, నెమ్మదిగా ఉంది ఈయన పరిస్థితి. ఈయన సంతోషంగా ఉన్నాడు ఈయన. అటువంటి సమయంలో
ఈయనకి ఒక కళ వచ్చింది. ఈయనకి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఈయన ఆ కళ యొక్క భావం ఏంటో అని తెలుసుకోవడానికి ఆ బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులందరినీ, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కళలకు భావం చెప్పడానికి అందరినీ అడిగారు. అయితే ఎవరు కూడా ఆ కళకు భావము చెప్పలేకపోయారు. అందుకని 8వ వచనంలో బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు 8వ వచనం చదవండి. పరిశుద్ధ దేవతల ఆత్మ అతనికి ఎందుండెను, కావున నేను అతనికి నా కళను చెప్పించాను. ఎట్లనగా శకునుగాండ్లు అధిపతి పరిశుద్ధ దేవతల ఆత్మ మీ ఎందున్న దేవుని యందున్న మర్మమును నిన్ను కలత పెట్టినని నేను అరుగుతున్నాను. కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. 10వ వచనం. ఆయనకు ఒక కళ వచ్చింది. విశ్రాంతిగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రపంచాన్ని మొత్తం ఏలుతూ ఉన్నాడు. ఆయన ఎంత నెమ్మదిగా ఉన్నాడంటే ఇంకా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటే గర్వం రాదా, నాకేముందలే అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఒక కళను ఇచ్చాడు. ఆ కళ ఏంటి అంటే, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. భూమి మధ్యలో నుండి ఒక గొప్ప మహావృక్షము ఆయనకు కనబడింది. ఆ చెట్టు 11వ వచనం చూడండి. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దానిపై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. ఎలా ఉందని? ఆ చెట్టు, ఆ మహావృక్షము ఆకాశమే దానికి హద్దు. ఇదే ఏంటి హద్దు? ఆకాశమే దానికి హద్దు. దాని కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి 12వ వచనం. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను ఉన్నాయి. ఆ మహావృక్షానికి సొగసైనటువంటి పండ్లు, సొగసైనటువంటి ఆకులు ఉన్నాయి. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. ఆ మహావృక్షములో ఆ పండ్లు ఎంతమందికి సరిపోతాయి? ఈ లోకములో ఉన్నటువంటి జీవకోట్లకు చాలునంత ఆహారం ఆ చెట్టు కింద ఉంది. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని నీడలో ఎవరున్నారు? అడవి జంతువులు సహాయం పొందారు. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యొక్క ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనమును చూచుండగా జాగారకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఎవరు వచ్చారో గమనించాలి, మీరు సమాధానం చెప్పాలి. ఎవరు వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎవరంట ఆయన? జాగారకుడు ఒక వాచర్ లాగా వచ్చాడు. ఎవరంట ఆయన? అక్కడ మీరు చూడాలి. జాగారకుడకు ఒక పరిశుద్ధుడు. ఎవరైనా? ఒకే ఒక పరిశుద్ధుడు. ఎవరైనా చెప్తాను, దానికి భావంలో వెళ్దాం. ఒక పరిశుద్ధుడు వచ్చి ఏం చేశాడంట? ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. ఇదేంటిది? అది అంత పెద్ద చెట్టు అంతమందికి నీడనిస్తుంది, సర్వలోక మనుషులకు ఆహారాన్ని ఇస్తుంది. దాన్ని కొట్టివేయమంటున్నాడు. ఏంటి? కొట్టివేయమని వెంటనే ఏం జరుగుతుంది? దాని పండ్లను పారవేయుడి, దాని ఆకులను తీసివేసి దాని నీడ నుండి తొలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మనుషులకు ఆ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడు. 13, 14 2 వచనాలు కలిసి ఉన్నాయి, దాన్ని చదువుతున్నాను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసును కలిగిన దర్శనం చూస్తుండగా జాగారకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశములు దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను, ఆ చెట్టుని నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేసి పశువులను దాని నీడ నుండి తోలివేసి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె
పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. ఏం చేయమంటున్నాడు? దాని మొద్దును మాత్రం ఏం చేయమంటున్నాడు అంటే ఆ చెట్టుని నేల కూల్చమంటున్నాడు. ఆ మహావృక్షాన్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఆ చెట్టు మహావృక్షాన్ని నేల కూలిస్తే దాని కొమ్మలు ఏమైపోతాయి, దాని ఆకులు ఏమైపోతాయి, దాని పండ్లు ఏమైపోతాయి, దాని ఆ కొమ్మల మీద నివసించేటువంటి ఆకాశ పక్షులకు గూళ్ళు ఏమైపోతాయి, ఆ నీడలో జీవించేటువంటి అడవి జంతువులకు నీడేమైపోతుంది, అన్ని కోల్పోతారు అనమాట. ఇప్పుడు అది ఒక్క ముద్దుగా ఉంది. ఎలా ఉంది? ముద్దుగా ఉంది. ఆ ముద్దంట ఎలా ఉంటుందంట? మంచుకు తడవాలి, వర్షానికి అది తడవాలి, వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగారకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. బెల్తెషాజరు ఏమంటాడు? నెబుకద్నెజరు అను నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు. వంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అందుకు బెల్తెషాజరు స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టుకోండి. అందుకు బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది మనసునందు కలవరపడగా రాజు బెల్తెషాజరు ఈ దర్శనములను కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకము అనెను. అంతటి బెల్తెషాజరు నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావము తమరి శత్రువులకు చెందును గాక. తాము చూచిన చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. ఇప్పుడు భావం చెప్తున్నాడు. దానియేలు అంటున్నాడు, రాజా ఇది కళ, దాని భావం ఏంటో నేను చెప్తున్నాను కనండి. ఇది నీ శత్రువుల గురించి కానీ వచ్చుంటే అది బాగుండేది. ఆ బ్రహ్మాండమైన చెట్టు నువ్వే. 20 వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశం అంటుకంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు సాలినంత ఆహారం ఉండెను. దాని నిడుమ నీడను అడవి జంతువులు పండుకొని దాని కొమ్మలు ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా ఆ చెట్టు ఎవరిని సూచించున్నది? 22వ వచనం చదవండి, అందరం చదువుదాం. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము ఆకాశమంతా ఎత్తు ఆయను. నీ ప్రభుత్వమంతా లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టుకును దాని అందరూ చదవట్లే, అందరూ చదవాలి. చెట్టుకు నరుకుము, దాన్ని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉన్నది. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలముల వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచును తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు లోకంలో నుండి దిగవచ్చి ప్రకటించుట వింటివి కదా. రాజా ఈ దర్శన భావమేనగా సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలిని వాని గురించి చేసిన తీర్మానమేదనగా తమ యొద్ద ఉండకుండా మనుషులను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసు పశువుల వలె గడ్డి తినెదవు. ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనిని దాన్ని అనుగ్రహించి నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండా నివుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోను. ఎవరన్నాడు దేవుడు? భావం ఏంటి? ఎవరు? నువ్వు చక్రవర్తి అయి ఉండొచ్చు, నువ్వు గొప్ప రాజు అయి ఉండొచ్చు,
నీకు నెమ్మది ఉండొచ్చు, అయితే నీ హృదయంలో ఏముంది? గర్వం ఉంది. కాబట్టి నీవు ఇలా అయిపోతావు. ఎలా అయిపోతావు? కింద దాని తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్న 27వ వచనంలో దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు నెబుకద్నెజరుకి. అది వినిన తర్వాత, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమన్నాడు? అయ్యా, నీ గర్వ హృదయాన్ని నీవు విడిచిపెట్టి, అహంకారమైన మనుషుల్ని విడిచిపెట్టి, ఎవరిని బాధ పెట్టకుండా నీవు నెమ్మదిగా ఉండి దేవుని నీవు లక్ష్య పెట్టినట్లయితే ఈ కళను నేనేం చేయను? నీ జీవితంలో ఈ దర్శనాన్ని వాస్తవంగా చేయను. ఐ వోంట్ బ్రింగ్ దిస్ డ్రీమ్ టు హ్యాపెన్. దీన్ని నేను రియాలిటీకి చేయను. నీకు అవకాశం ఇస్తున్నా. దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తాడు. దేవుడు కూడా ఎప్పుడు అవకాశం మనకు అవకాశం ఇస్తాడనమాట. నిన్ను నేను నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని నాశనం చూడబోతాం. ఒక మనిషి జంతువులాగా అవడం ఏంటి? ఒక మనిషి జంతువులాగా గడ్డి తినడం ఏంటి? దేవుడు నెబుకద్నెజరు, నిన్నే నేను ఇంత పెద్ద రాజుగా చేశాను, అయితే నీ హృదయంలో ఏముంది? గర్వం ఉంది. కాబట్టి నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నీకు ఏం తప్పదో? శిక్ష తప్పదో అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ వార్నింగ్ ఆయన అంగీకరిస్తున్నాడో లేదో అన్న విషయాన్ని మనం కింద చూద్దాం. 28వ వచనం, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. ఏం జరిగిందట? 12 నెలలు గడిచిన పిమ్మట, ఇది జరిగిన ఎంత కాలానికి? అంటే 1 ఇయర్ టైం ఇచ్చాడు దేవుడు. ఎంత ఇచ్చాడు? 1 సంవత్సరం టైం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు రాజు? ఏమంటున్నాడంటే నెబుకద్నెజరు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావం ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ఏమనుకున్నాడు? బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము చేత నేను కట్టాను. ఎలా కట్టాడంట? నా బలము చేత దీన్ని కట్టాను. తర్వాత నా ప్రభావము నా ఘనతను కనపరచుటకై ఈ రాజధాని నగరముగా నేను దీనిని ఏం చేశాను? కట్టించాను అని ఏమన్నాడు? తన హృదయంలో గర్వపడ్డాడు. ఏం చేశాడు? గర్వపడ్డాడు. 31వ వచనం, ఈ మాట బయటికి కూర్చో. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. 31, రాజు నోట ఈ మాట ఉండగా, ఇంకా ఈ మాట నోట్లోనే ఉంది. ఏం జరిగింది? ఆకాశంలో ఒక శబ్దం వచ్చిన, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది. కొన్నిసార్లు మనం ఏదైనా అనుకుంటాం. వి విల్ లుక్ అట్ అవర్ క్వాలిఫికేషన్. మనం ఏం చూసుకుంటాం? మన యొక్క అర్హతను చూసుకుంటాం. నెంబర్ 2, వి లుక్ అట్ అవర్ బ్యాక్గ్రౌండ్. మనం ఏం చూస్తాం? నాకు రిజర్వేషన్ ఉంది, ఉద్యోగం నాకే వస్తుంది, నాకు అర్హత ఉంది. తర్వాత నెంబర్ 3 ఏం చూసుకుంటాం? ఫస్ట్ మనం చూసుకుంటాం, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత 2, నాకు అర్హత ఉంది, ఐఎమ్ క్వాలిఫైడ్. ఈ నెబుకద్నెజరు అనేటువంటి వాడు ఎటువంటి వాడంటే, నెబోపోలాసర్ అనేటువంటి ఒక చక్రవర్తి కుమారుడు. ఈ చక్రవర్తి ఎటువంటి వాడంటే, అషూర్ అనేటువంటి ఒక ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఆ దేశాన్ని నేలకూల్చినటువంటి వాడు. వీళ్ళ డాడీ అషూరు రాజ్యాన్ని నేలకూల్చి, ఈయన నేలకూల్చినటువంటి వాడు వాళ్ళ డాడీ. ఈయన బబులోను రాజుగా, ఈయన చక్రవర్తిగా ఇప్పుడు తయారయ్యాడు. చివరికి యూదులను కూడా యూదులు ఆరాధించేటువంటి యెరూషలేము దేవాలయాన్ని కూడా నేలకూల్చినటువంటి వాడు ఈ నెబుకద్నెజరు. ఈయనకి అన్నీ ఉన్నాయి.
నేను కదా ఈ నగరాన్ని కట్టించింది, నేను కదా యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసేసింది, నేను కదా ఇది చేసిందని ఏమనుకుంటున్నాడు? కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అర్హత ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు లాంగ్వేజ్ ఉంది, తర్వాత ఇంకా నాకు హైట్ ఉంది, నాకు వెయిట్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నాం. అన్నీ చూసుకొని మనం ఏమనుకుంటామంటే నేను సాధిస్తాను, నేనేం చేస్తాను? నేను సాధిస్తాను, ఆ ఉద్యోగాన్ని నేను సాధిస్తాను, ఆ వ్యాపారాన్ని నేను చేసేస్తాను, నేను రీచ్ అయిపోతాను అని మనం అనుకుంటాం. నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? నేను కట్టించుకున్నాను, నేను చేసుకున్నాను అని అనుకున్నాడు. వెంటనే ఏం జరిగింది? రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. కొన్నిసార్లు ఆ గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకే అర్థం కాదు. మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనకు అర్హతలు ఉంటాయి, అన్నీ మనకు ఉంటాయి. అయితే అది మనలో నుండి ఏమైపోద్ది? నెబుకద్నెజరు అనుకున్నాడు, మా నాన్న చక్రవర్తి, నేను చక్రవర్తిని, ప్రపంచ దేశాలన్నీ కూడా నా ఎదుట ఏం చేస్తున్నాయి? సాగిలు పడుతున్నాయి, ఇంకా నాకు మించిన వాడు ఎవరులే అని అనుకున్నాడు. ఏమైపోయింది? మనుషులు అతన్ని ఏం చేశారు? తరిమారు. అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వల్లే గడ్డి మేశాడు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును. ఈ లైన్ మనం ఆలోచించాలి. దీని పెన్నున్న వారు అండర్లైన్ చేసుకోండి. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. ఎవరు అధికారి? దేవుడు. ఎవరి మీద అధికారి అయి ఉన్నాడు? మానవుల రాజ్యం పైన. హూ రూల్స్ ద కింగ్డమ్ ఆఫ్ మ్యాన్? మనం అనుకోవచ్చు, ఓ హీ ఈజ్ మై సుపీరియర్, ఆయన నాకు పైన అధికారి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, హూ ఈజ్ ద వన్ హూ రూల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్? ఈ ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు? ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ చూస్తున్నాము, దేవుడు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. మానవుల రాజ్యాలను మీద అధికారం ఎవరికి ఉంది? హూ ఈజ్ రూలర్ ఓవర్ ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ ఎర్త్? ఈ భూమి పైన ఉన్న రాజ్యాలకు అధికారి ఎవరు? 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 మనమేమనుకుంటాం? మోదీ అనుకుంటా, ట్రంప్ అనుకుంటాం, అంతేనా? కిమ్ అనుకుంటాం. కిమ్ అనే వాళ్ళు ఒకరు, ట్రంప్ అనే వాళ్ళు ఒకరు, ట్రంప్ అన్నారు, ట్రంప్. తర్వాత మోడీ అనే వాళ్ళు ఒకరు, చైనా పింగ్ అనే వాళ్ళు ఒకరు. ఇవన్నీ పింగ్ కాదు, మోదీ కాదు, ట్రంప్ కాదు, కిమ్ కాదు, ఎవరు కాదు. ప్రపంచాన్ని ఏలేది ఎవరు? దేవుడు. ఇప్పుడున్నటువంటి 1000 మంది కిమ్ముల కన్నా ఎక్కువ ఈ నెబుకద్నెజరు. ఇప్పుడున్నటువంటి 1000 మంది ట్రంపుల కన్నా ఎక్కువ ఈ నెబుకద్నెజరు. ఇప్పుడున్నటువంటి 1000 మంది మోడీల కన్నా ఎక్కువ ఈ నెబుకద్నెజరు. ఇప్పుడున్నటువంటి చైనా డిక్టేటర్ పింగ్ కన్నా 1000 రెట్లు ఎక్కువ. వాళ్ళందరూ కలిస్తే ఈయన ఒక్కడు. ఏం చేశాడు దేవుడు? నెబుకద్నెజరు, నువ్వు అనుకుంటున్నావు నువ్వే గొప్పవాడినని, నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క అధికారం నీదని, నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యము పైనటువంటి మహారాజు నీవని. అయితే నీకన్నా మహారాజును నేను, నీకన్నా మహారాజును నేను మానవుల రాజ్యము పైన అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాను. మనం నమ్మాల్సింది రాజులను కాదు. మనం ఎవరు నమ్మాల్సింది? అన్న ఒక మాట చెప్పాడు, మాకేముంది? రికమెండేషన్ ఉంది. ఏముంది మాకు? రికమెండేషన్. మాకేముంది? రికమెండేషన్ ఉంది. రికమెండేషన్ కూడా పనికిరావు. నేను మా నాన్న నెబోపొలాసర్ గొప్ప చక్రవర్తి, ఆయన దగ్గర నుండి నాకు వారసత్వంగా సంప్రాప్తించింది, నేను ఇంకా విస్తరింపజేశాను, నువ్వు కాళ్ళు ఎగరేస్తున్నావు, అదంతా జరిగేది కాదు. మీ నాయనకైనా అధికారాన్ని ఇచ్చేది ఎవరు? నేను. నీకైనా అధికారాన్ని ఇచ్చేది నేను. రేపు నీ మనవడికైనా ఇచ్చేది నేనే అని చెప్పి అక్కడ చెప్తున్నాడు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుడు. దేవుడు ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో దేవుడు వారికి ఇస్తాడు. నెబుకద్నెజరుకి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. నెబుకద్నెజరు దేవుణ్ణి గౌరవించలేదు, వాడి దగ్గర నుంచి ఏం చేశాడు? ఇప్పుడు దేవుడి దగ్గర సమస్తమైనటువంటి శక్తి ఉంది, దేవుడి దగ్గర సమస్తమైనటువంటి బలం ఉంది. మనుషుల్లో ఏమి లేదు? బలము లేదు. మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏమైందో చూద్దాం. ఆ గడియలోనే 33వ వచనం, అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏం జరిగింది నెబుకద్నెజరుకి?
33 చదవండి. మానవులలో నుండి అతన్ని తరిమిది. ఎవరు తరిమారు? రాజు. ఆయన ఒక చక్రవర్తి అయ్యాడంటే ఆయనకి ఎంత విద్య ఉండదు, విద్యావంతుడై ఉంటాడు. ఇప్పుడు మనం అంటాం కదా బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని, ఆయన సిల్వర్ స్పూన్ కదా, డైమండ్ స్పూన్ అయి ఉంటుంది ఆయన. అంతే కదా, వాళ్ళ నానే చక్రవర్తి. ఆ చక్రవర్తి కడుపును పుడితే ఆయన సిల్వర్ స్పూన్తోనో ఇంకో స్పూన్తోనో ఎందుకు తింటాడు ఆయన? ఇప్పుడు ఉదాహరణకు మనమే ఉన్నాం కదా, మనము ఆ పిల్లలకి అన్నప్రసాదం చేస్తాం. అన్నప్రసాదం చేసేటప్పుడు దేంట్లో పెడతాము? వెండి గిన్నె, వెండి స్పూన్తో పెడతాం. అది మన స్థాయి. ఇప్పుడు మన స్థాయిలోనే మనం వెండి గిన్నెలో పెడితే ఆయన ప్రపంచాన్ని వేలేటువంటి చక్రవర్తి ఆయన దేంతో తింటాడు? బంగారంతోనో లేకపోతే అంతకన్నా మించినటువంటి దేంతోనో. అంత గొప్ప వ్యక్తి కూడా ఇప్పుడు ఏమైపోయాడు? మనుషులు తరిమారు ఆయన్ని. మయా నువ్వు మా మధ్యలో ఉండడానికి వీలు లేదని అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఏం మేసాడు? గడ్డి మేసాడు. తర్వాత ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పచ్చిరాజు రెక్కల ఏకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఎందుకు? ఏం చేశాడు? ఏం తప్పు? ఏం చేశాడు? మనం నిర్గమకాండం చదివాం కదా 20వ అధ్యాయము. 20వ అధ్యాయంలో ఏంటంటే విగ్రహారం గురించి చదివి. ఈయన విగ్రహాలు కూడా చేయలేదే. మనం ఏం చేస్తుంటామంటే విగ్రహారాధన చేయకూడదు వాళ్ళని తిట్టి, వాళ్ళని ఏడిపించి, వాళ్ళని కొట్టి, వాళ్ళని అన్ని చేసి ఇదేంటిది? ఆ గర్వం అనేటువంటిది దట్ ఈస్ మోర్ దాన్ ఐడోలట్రీ. అదేంటది? ఏంటది? మోర్ దాన్ విగ్రహమును ఆరాధించడం కన్నా, అంటే లోకములో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో వాళ్ళ కన్నా దేవుని బిడ్డలైనటువంటి మనము మన హృదయంలో గర్వం అంటే మనమే కాలాలు ఎగడేయాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలు వేసుకొని మనం గర్వం చూపించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను సాధిస్తానో, నేను చేయగలను, నాకన్నా ఎవరున్నారులే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ఘనతని ఇవ్వమో, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వమో, ఆటోమేటిక్గా అది ఏమొస్తుంది? గర్వం అనేటువంటి మనం. ఇక్కడ ఆయన ఏం చేయాలి? దేవుణ్ణి ఏమైనా ద్వేషించాడా? దేవుణ్ణి ఏమైనా దూషించాడా? ఏమన్నా? ఇదేమన్నాడు? నేను కట్టుకున్న నగరము, నేను నా శక్తితో చేసుకున్నటువంటి ఇది అన్నాడు. అది దేవునికి నచ్చదు. దేవునికి నచ్చదు. దేవుడు మన యజమానుడు. గాడ్ ఈజ్ అవర్ మాస్టర్. దేవుడు మనల్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త. ఆయన యజమానుడైతే యజమానుని మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఇఫ్ హీ ఈజ్ అవర్ మాస్టర్ వీ నీడ్ టు హానర్ హిమ్. ఇక్కడ రాజైనా, అతను మానవుడైనా, లేకపోతే దాసుడైనా, ఎవరైనా కూడా గర్వం అనేటువంటిది మనుష్య హృదయంలో. రాజు గర్వపడ్డాడు. ఏం చేశాడు? రాజు గర్వాన్ని దేవుడు అణిచివేశాడు. ఇది మనకు బుద్ధి కలగడానికి, మనకు జ్ఞానోపదేశముగా దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వము అది బాగానే ఉంటుంది. అయితే దాని వలన ఇబ్బంది ఎవరికంటే మనకే. ఈ లోకములో మనము విస్తరించాలని, ఈ లోకములో మనం ఫలించాలని, ఈ లోకములో మనం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ లోకములో మనం అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఈ లోకములో మనం సిరి సంపదలతో తొలతోగాలని, ఈ లోకములో మనం ధనధాన్యాలతో మనము సమృద్ధిగా సంతోషించాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మన గర్వం వలన దేవుని యొక్క దీవెనలకు బదులుగా మనము శిక్షను తెచ్చుకొస్తున్నాం. అలాగే మనము ఉండకూడదు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నిజమైన క్రైస్తవులు ఎవరు? వీళ్ళు వాళ్ళకి సరిపోతుంది. చర్చిలో కాలు మీద కాలు వేసుకొని కూర్చునేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. చర్చిలో ఎక్కడ నేను చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే, ఈ కాలు ఉంది కదా, కాలు మీద కాలు వేస్తారు, కాలు మీద బైబిల్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు కాలు మీద కాలు లీ పైకి అన్న ఇటు తిరిగన్నా, ఇటు తిరిగన్నా తిప్పుకో. కాలు మీద బైబిల్ ఆడబెట్టు. దేని మీద పెట్టేది? పెట్టన్నా ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ కూడా పెట్టి ఏమనలేదు దేవుడు. దీన్ని గర్వం అనరా? సరే, థ్యాంక్ యూ. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. అయితే ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? కృపాకాలం. పనిష్మెంట్ అనేటువంటిది వెంటనే రాదు. పనిష్మెంట్ అనేటువంటిది వెంటనే రాదు. కాబట్టి దేవుడు ఒకవేళ ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేన్ని ఇచ్చాడు?
ఒకవేళ మారు మనసు వస్తుంది, ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది కదా అని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని వెంటనే పనిష్ చేయకుండా ఏం చేస్తున్నాడు? అవకాశం వరకు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. మనం ఏమన్నా వీఆర్ అవర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్. మన విశ్వాసం అనేటువంటిది కలుషితం అయిపోతుంది. వివాహాలకనో లేకపోతే ఫంక్షన్స్ కనో లేకపోతే మరొక దానికనో మనం క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసం అది చూసి ఓహో ఇలా కూడా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటున్నాం. బట్ దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తామంటే 34వ వచనంలో చూస్తాము, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. గమనించండి, భూనివాసులందరూ ఆయన దృష్టికి, నాతో కలిసినప్పుడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఎవరి భూనివాసులు ఎవరెవరు ఉన్నారు? మోదీ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, కిమ్ ఉన్నాడు, జిన్పింగ్ ఉన్నాడు, పుతిన్ ఉన్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తేజ ఉన్నాడు, శ్రీనివాస రెడ్డి ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, దైవజనులు ఉన్నారు. అందరూ ఎవరు కూడా ఎన్నికకు రానటువంటి వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఏం జరిగిస్తున్నాడు అంటే ఈ లోకాన్ని ఎవరు పరిపాలన. ఇప్పుడు మనకేదైనా ఒకటి కావాలంటే ఎవరిని అడగాలి? ఇంటికి యజమానుడు ఎవరు? ఇప్పుడు మీ ఇంటికి యజమానుడు, ఇప్పుడు మీ ఇంటికి మీరే యజమానుడు ఉన్నారు. ఇప్పుడు మీ ఇంటికి మేము వచ్చినప్పుడు ఒక నీళ్లు కావాలన్నా లేకపోతే కుర్చీ కావాలన్నా మేము ఏం చేయాలి? పక్కింటి వాళ్ళని అడిగితే ఇప్పుడు దేవుణ్ణి అడగాల లేకపోతే మన పైన సుపీరియర్ని అడగాల? ఎవరిని అడగాలి? నా ఫ్రెండ్ ఒక జగదీష్ అన్న, మీకు కూడా తెలుసు, ఆయన ఆయనకి సెలవు కావాలంటే వాళ్ళ ల్యాబ్ ఇటు ఇవ్వడం. ఆయన పెద్ద కెమికల్ ఇంజనీర్. ఆయన ఎప్పుడు భయపడతా ఉంటాడు. నాకు ఏమన్నా అంటే ఆయన ఒక విధమైనటువంటి ప్రతిసారి ఏంటంటే ఆయన నాకు సెలవు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకి నేను నేర్పింది ఏంటంటే అన్న ముందు ఆయన అడగకు, ముందు ఎవరిని అడగాలి? ఒక సెలవు కోసమే మనం దేవుణ్ణి అడగాలంటే అంటే వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఆన్ ఎవ్రీథింగ్. ప్రతి దాని విషయంలో కూడా దేవుని మీద మనం ఏమవ్వాలి? ఎవరు చెప్పారు అది అలా చేయాలని? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికని ఎవరిని కూడా ఆయన ఓహో నేను పెద్దేమో దేవుడు అవసరం లేదని అనుకునేదాన్ని. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులైన తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. ఆగు దేవుడా అని దేవుడు చేయబట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావా నువ్వు? నేను ఆరాధన చేయట్లేదా? నేను నీకు సేవ చేయట్లేదా? నన్ను ఎందుకు ఇలా పెట్టావు అని దేవుడిని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోబు ఉన్నాడు. యోబు నీతిమంతుడు. అయ్యా నన్ను ఎందుకు ఇలా చేసావని దేవుని చేయబట్టుకుని అడిగాడా? అబ్రహాము అయ్యా నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను వచ్చేసాను, ఇప్పుడు నా కొడుకుని బలిగా నువ్వు ఇవ్వమని అడుగుతున్నావని పట్టుకుని అడిగాడా? అంత పెద్ద వాళ్లే దేవుని యొక్క చిత్తానికి శిరస వహించారు. ఈరోజు మనం ఎంత? ఈరోజు యోబు ఎవరు? మహానీతిమంతుడు. అబ్రహాం ఎవడు? విశ్వాసులందరికీ తండ్రి. ఈరోజు మనము అత్యల్పులం. అటువంటి మనము దేవుని యొక్క అధికారాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఆ సమయం మందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. ఏం జరిగింది? ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే వాస్తవాన్ని అంగీకరించాడో, అయ్యా నేను కాదు గొప్పోడిని, మా నాన్న నెబుకద్నెజరు కాదు గొప్పోడు, నువ్వు గొప్పోడివి, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను చక్రవర్తినయ్యాను, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను చక్రవర్తినయ్యాను, నీవు నన్ను నెబుకద్నెజరు కడుపులో పుట్టించావు కాబట్టి నాకు ఈ వారసత్వంగా వచ్చింది. అదే ఒక దాసుని గర్భంలో పుట్టినట్లయితే నేను రాజులు అయ్యేవాడినా కాదు అని గ్రహించాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే 37వ వచనం, ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని, చూడండి మన లెసన్కి వచ్చాము, ఇదే కన్క్లూజన్ అంతా, గర్వముతో నటించు వారిని ఆయన అనప శక్తుడనియు ఆయన్ను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు నున్నాను. ఏమని చెప్తున్నాడు?
37వ వచనం, Now I Nebuchadnezzar praise and extol and honor the King of heaven, all whose works are truth and his ways judgment, and those that walk in pride he is able to abase. ఎవరైతే గర్వంతో నడుస్తున్నాడో, అంటే నేను గర్వంతో నడిచాను, నన్ను ఏం చేశాడో అణిచివేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డల, అదే గర్వాన్ని నేను విడిచిపెట్టాను, మరలా నన్ను దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఈరోజు మన హృదయాల్లో ఎటువంటి గర్వము మనకు కలిగి ఉండవులే. జస్ట్ మనకి పాఠం మీకు చెప్పాలని నేను చెప్పడమే కానీ, అంటే ఈ సంవత్సరంలో మీకు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మీకు నేర్పించాలనుకున్నాను కాబట్టి ఇది చెప్పాను. మాకేదో గర్వం ఉందని, మనకేదో ఇది ఉందని కాదు. లేదు, దేవుని కృప వలన మనం నిజమైన క్రైస్తవులంగా, వేషధారంతో లేనటువంటి క్రైస్తవులుగా, మనం చిన్న మందగా మనం కొనసాగుతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే అపవాది అనేటువంటి వాడు ఏం చేస్తాడు? గురుగులు నాటుతాడు. అపవాది అనేటువంటి గర్వాన్ని మన హృదయం నాటుతాడు. కాబట్టి అలా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే, మనము మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్న విధముగా, 5వ అధ్యాయం 5వ వచనం చివరిగా, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ అధ్యాయం చదివండి. చిన్నలారా 5వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం 5 చదవండి. చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడి నుండి, మీరందరూ ఎదుటి వారి దీన మనసు అన్న వస్త్రం ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని. దీన మనసు అనేటువంటిది అలంకారం. హంబుల్నెస్ ఈజ్ అన్ ఆర్నమెంట్. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చింపు అనేటువంటి దేవుడు మనకిస్తే ఓకే, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఏం చేయాలి? 6వ వచనం ఎక్కడ తగ్గించుకోవాలి అది కూడా చెప్తున్నాడు అనమాట. వెళ్ళి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. మనుషులకి వెళ్ళి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం, అది కూడా చెప్తున్నాడు దేవుడు. తగ్గించుకోవాలంటే అందరి ముందు చేతులు కట్టుకోమని నిలబడి కాదు, అసలు అది వద్దు. ఎవరి ముందు వినయం కావాలి మనకి? అక్కడ చెప్తున్నాడు. బలిష్టమైన చేతి క్రింద. ఎవరి చేతి క్రింద? అక్కడ ఆయన బలిష్టమైన చేతి కింద. బలమైన చెయ్యి ఎవరిది? మనమేమో అనుకుంటామో నా యజమానుడు, దేవుడేమో గర్వంతో ఉండద్దు అన్నాడు, హంబుల్గా ఉండమన్నాడు అని వెళ్ళి యజమానుడు చెప్పిన దానికల్లా చేయి కట్టుకొని నిలబడితే, యజమానుడు చేతి కింద కాదు ఉండాల్సింది మనం. ఎవరి చేతి కింద? చదవదాం అది. ఆయన నాకు చెప్పండి, ఆయన బలిష్టమైన చేతి క్రిందగా దీన మనస్కులయ్యుండుడి. ఎవరి చేతి కింద ఉండాలి మనం? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనుషుల చేతి కింద ఉంటే అంతే. దేవుడు కూడా మనల్ని ఏం చేయడు? సహాయం చేయడు. ఎందుకంటే నేను ఎవరి చేతి కింద ఉండమన్నాను? కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనకు బలం ఉంది. దేవుని వాక్యం ఏముంది? బలం. కాబట్టి మనకు అధికారి ఎవరు? దేవుడు. మనకి అధికారి ఎవరు? దేవుడు. నెబుకద్నెజర్ అంటే వాడికే ఏమి లేదు, దిక్కు లేదు. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇంకా కొంచెం హార్డ్గా చెప్పాలంటే నెబుకద్నెజర్కే దిక్కు లేదు, మినహాయింపు లేదు. నీవు నేను ఎంత ఈలో అంటే రాజు కుమారుడిగా ఉండి చక్రవర్తిగా ఉన్నటువంటి అతన్నే దేవుడు స్పేర్ చేయలేదంటే, గాడ్ నెవర్ స్పేర్స్ ఏ హార్టీ స్పిరిట్ ఆర్ ఏ ప్రౌడ్ హార్ట్. గర్వ హృదయం ఉన్న దేవుడు ఏం చేయడు? యాక్సెప్ట్ చేయడు. సో లెట్ us humble ourselves. మనల్ని మనం తగ్గించుకుందాం. మనం ఏం చేసుకుందాం? పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు మా అందరి హృదయంలో నీ యొక్క వాక్యము తండ్రి విధేయత, తగ్గింపు అనేటువంటిది ముద్రించబడి ఆ ప్రకారం మేము నడుచుకున్నట్టు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించుచు మిక్కిలిగా బతిమలాడుచున్నాము తండ్రి. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము మాపా నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా.
ఓ దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభురాత్రి పోయిన కార్యక్రమం పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడి అని చెప్పాను. రొట్టె కొరకు కృతజ్ఞతాస్తులు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను ఆశ్రయించి మాకు దయచేయండి. ఏ శరీరం అయితే గాయపరచబడిందో, ఏ శరీరం అయితే సిలువు మీద వేలాడదీయబడిందో, ఏ శరీరముల మీద అయితే తండ్రి ముళ్ళ కిరీటం గుచ్చబడిందో, ఏ శరీరంలో అయితే కొరడా దెబ్బలు తండ్రి తగిలాయో, ఏ యొక్క శరీరము తండ్రి మా కొరకు సిలువ మోసిందో, ఆ పాప పరిహారార్థ తండ్రి బలిగా అర్పింపబడిందో, ఆ శరీరముకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను మేము స్వీకరిస్తూ ఉండగా యోచించి ఆలోచించి మమ్మల్ని మేము పరీక్షించుకొని కృతజ్ఞతా భావముతో తండ్రి సంతోషముతో ఆనందముతో మా కొరకు ప్రభువు తండ్రి వేదన ఈరోజు మాకు ఆనందంగా మార్చాడన్నటువంటి గొప్ప విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను స్వీకరించినట్లు సహాయం చేయమని, మీ త్యాగాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ అర్పణను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ రొట్టెను ఆశ్రయించి అందరికి దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించుచు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తండ్రి కార్చిన రక్తము చిందించినటువంటి ఆ రుధిరములకు తండ్రి గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షరసమును ఆశీర్వదించి మాకు దయచేయండి. ఏ రుధిరములో అయితే మా యొక్క పాపములు కడిగి వేయబడ్డాయో, ఏ యొక్క రక్తమైతే తండ్రి మా యొక్క పాపాల మీద ప్రోక్షింపబడి తండ్రి మా యొక్క పాపముల నుండి విడుదల, మా పాపముల నుండి మాకు విమోచన, తండ్రి మా శాపముల నుండి తండ్రి మాకు విడుదలను అనుగ్రహించిందో, ఆ రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షారసమును మేము గుర్తించి తండ్రి యోగ్యమైన పద్ధతిలో కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించినట్లు సహాయం చేయమని, ద్రాక్షారసమును ఆశీర్వదించి మాకు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించుచు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. కానుకల సమర్పణ కార్యక్రమంలో మనం ఉంటూ ఉన్నాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను కలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిద్ధమైన మనసు ఉంటే సరిపోతుంది. సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది. శక్తికి మించి ఇవ్వడం వేరు, కలిమి కొలది ఇచ్చింది వేరు. అంటే ఎంత కలిగి ఉన్నారో దాంట్లో, అంటే కలిమి అంటే ఎంత కలిగి ఉన్నామో దాంట్లో ఇచ్చిందే. శక్తికి మించి ఇవ్వాల్సిన అవసరం లేదు, శక్తికి మించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కలిమితో ఇస్తే సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? 12వ వచనం మొదట్లో చదవట్లేదు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఇది ఒక్కటి చదవ. సిద్ధమైన మనసు కలిగి ఏముండాలి? సిద్ధమైన మనసు. సిద్ధమైన మనసు ఉండాలి. ఏముండాలి? సిద్ధమైన. అంటే సిద్ధపాటు అనేటువంటిది. ద్రాక్షారసమును రొట్టెను మనం స్వీకరించడానికి సిద్ధపాటు ఎంత అవసరమో కానుకలను ఇవ్వడానికి కూడా మనకు సిద్ధపాటు అంతే అవసరం. తర్వాత వాక్యం వినడానికి కూడా మనకు సిద్ధపాటు అంతే అవసరం. కాబట్టి సిద్ధపాటుతో మనము దేవునికి కానుకలు ఇవ్వాలి. తర్వాత కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చు. సనుగు కొనకయు, తర్వాత బలవంతంగా కాకయు. సనుగులతో దేవునికి ఇవ్వకూడదు, బలవంతంగా కూడా. ఈ బలవంతం ఏమి లేదు. ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము, హృదయంలో ఎంతైతే నిశ్చయించుకుంటాడో ఆ నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఎలా ఇవ్వాలంటే మనం కానుకలో. అందుకే మనం పాట పాడుతూ ఇస్తాం. ఎలా ఇస్తాం? పాట అంటే ఉత్సాహంగా ఇవ్వడానికి. కాబట్టి అలా మనం చేసినప్పుడు అన్నిటి యందు ఎప్పుడును ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గల వారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మెడల సమస్త విధమైన కృపను ఇస్తారు. ఎప్పుడైతే మనము సిద్ధమైన మనసుతో ఉత్సాహంతో హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మనం కానుకలు ఇస్తామో దేవుడు, గమనించండి, సమస్త విధములైన కృప. సమస్తం అంటే అన్ని విషయాల్లో కృపను అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహిస్తాడు. వెదర్ ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ, వెదర్ ఇట్ మే బి యువర్ ఆక్యుపేషన్, వెదర్ ఇట్ మే బి యువర్ ప్రొఫెషన్, వెదర్ ఇట్ మే బి యువర్ హెల్త్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేని విషయంలో అన్ని విషయాల్లో ఏమిస్తాడు? కృప. ఈ రోజు మనం ఏమై ఉన్నామో అది దేని వలన? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అవర్ బ్లెస్సింగ్? హిస్ గ్రేస్. ఆయన కృప అన్నమాట. ఆ కృపను ఆయన మనకు విస్తరింపజేస్తాడు. కాబట్టి ఒక సమయంలో కానుకల గీతం మనం పాడుతున్న సోదరుడు సందీప్ గారు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచు. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళ్ళ మరువాకుమా, మేళ్ళ మరువాకుమా. నా ప్రాణమా నా సర్వమా నా జీవిత గమనము నా జీవన గమ్యము నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళ్ళ మరువాకుమా, మేళ్ళ మరువాకుమా. నాలోచన కర్త నాదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము అందులకై
పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి మీకు స్తోత్రాలు. 2026వ సంవత్సరం 5వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవ, మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి సర్వలోక రక్షక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు, పాటల ద్వారా స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాన్ని, యొక్క వాక్యాన్ని తండ్రి వినేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. ఎంతో మా హృదయాలను తండ్రి ఆలోచింపజేసేటువంటి సత్య వాక్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించారు. ఆ వాక్యము అందరి హృదయాల్లో తండ్రి పనిచేసి అందరి హృదయాల్లో తండ్రి నాటబడినట్లు, అది ముద్రించబడినట్లు తండ్రి మా జీవితాల్లో గర్వం అనేటువంటిది పారద్రోలబడినట్లు సహాయం చేయండి. ఫాదర్, వి ప్రే దట్ యు మే అన్ప్లగ్ pluck out the proudness, the pride and haughty spirit from us. అహంకారమైనటువంటి మనస్సు, తన గర్వ హృదయము మాలో నుండి తొలగించమని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ఫాదర్. నీవు మాత్రమే దాన్ని చేయగలవు తండ్రి. మేము బలహీనముల దేవా, మనుషులము తండ్రి, నీ చేత మట్టితో చేయబడినటువంటి మట్టి పాత్రము దేవా. అపవాది కూడా తండ్రి మమ్మల్ని బలహీనంగా చేస్తున్నాడు. నీ యొక్క బలము గొప్పది తండ్రి. నీ యొక్క బలానికి, నీ యొక్క బలిష్టమైన చేతి క్రిందకు తండ్రి మమ్మల్ని దీన మనసుకులుగా అప్పగిస్తున్నాం దేవా. మమ్మల్ని నీ యొక్క ఆత్మతో నింపండి, నీ యొక్క బలముతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ ప్రేమతో నింపండి దేవా. నీ ధైర్యముతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం దేవా. నీవు మాకు ఇచ్చినటువంటి ఆత్మ పిరికితనము కలిగిన ఆత్మ కాదు, కానీ నీవు మాకు ఇచ్చినటువంటి నీ పరిశుద్ధ ఆత్మ అనే విషయాన్ని మేము గ్రహించి ఈ యొక్క లోకములో మేము తండ్రి దేని గురించి తండ్రి మేము ఆలోచించకుండా, దేని గురించి మేము బాధపడకుండా, నన్ను బలపరచు, క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ మై గాడ్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. నేను విశ్వాసం ఉంచేటువంటి దేవునిలో నాకు ఆయనకు సమస్తము సాధ్యము అన్నటువంటి విషయాన్ని మేము గుర్తెరిగి దేవా, అబ్రహాము శారాలను, గొడ్రాలుగా ఉన్నటువంటి శారాను తండ్రి కుమారుల సంతోషం మన తల్లిగా నువ్వు ఏ విధంగా మార్చావో, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని మా జీవితాల్లో ఏది అసంభవం అని మేము అనుకుంటున్నామో, ఏది అసాధ్యమని మేము అనుకుంటున్నామో దాని దేవా మా జీవితంలో సాధ్యపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలంగా మేమందరము కూడా తండ్రి, దైవజనుడు మొదలుకొని చంటి బిడ్డ వరకు నీ సన్నిధానంలో ఉన్నాం. మా జీవితాల్లో ఏది అసంభవం అని మేము అనుకుంటున్నామో, ఏది మాకు ఛాలెంజ్ అని మేము అనుకుంటున్నామో, ఏది మా కుటుంబాల్లో ఇంకా జరగట్లేదు, జరగదో అన్న భయంతో మేము ఉన్నామో తండ్రి, వాటిని పారద్రోలండి. మాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దీవించినట్టు మమ్మల్ని దీవిస్తాడు. గొర్రెలను మేపుకుంటున్నటువంటి దావీదు వలె మమ్మల్ని కూడా దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడన్న విశ్వాసము మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇక్కడున్నట్టు మేమందరం కూడా నిజమైన క్రైస్తవులంగా జీవించాలనేటువంటి తాపత్రయంతో తండ్రి ఆశతో ఉన్నటువంటి వారము దేవా, మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. మా యవన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. విద్యాభ్యాసంలో ఉన్నారు దేవా, ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. ఇంటర్మీడియట్, 10th క్లాస్ తండ్రి, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు తండ్రి, నీట్, ఎంసెట్ రాయబోతున్నారు. సహాయం చేయండి దేవా. నీవే అద్భుత రీతి ఆ బిడ్డలకు మంచి మార్కులను దయచేసి, మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి తండ్రి పై తరగతులకు ప్రమోట్ చేయబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు తండ్రి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా. ఈ లోకంలో ఉన్న అధికారము నీదై ఉన్నది. నీ అధికారంకు లోబడినప్పుడు సమస్తాన్ని తండ్రి నీవు సాధ్యపరుస్తావన్న విషయాన్ని బిడ్డలు గ్రహించి యవన వయస్సులో తండ్రి నీ మీద తండ్రి విశ్వాసం ఉంచే బిడ్డలుగా, నీ యొక్క తండ్రి మాటకు విధేయత చూపే బిడ్డలుగా ఉండునట్లు, నీ ద్వారా తండ్రి కృపను, తండ్రి ఉద్యోగములను, ఆశీర్వాదాలను పొందేటువంటి బిడ్డలుగా ఉన్నట్టు సహాయం చేయండి దేవా. వివాహమును కార్యక్రమం ఎవరిని పెట్టబడి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ వివాహములో బిడ్డలు జతపరచబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ వివాహంలో జతపరచబడి తండ్రి బిడ్డలు లేనటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి గర్భఫలమును తండ్రి, కుమార్తెలను దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి పై అధికారుల దయకు, మీ అధికారుల దయకు పని స్థలంలో సంతోషంగా పనిచేయనట్లు సహాయం చేయండి. డ్యూటీకి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినట్లు క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. బిజినెస్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కూడా కష్టార్జితం గృహాలకు చేరినట్లు సహాయం చేయండి. ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో దేవా, కుటుంబ పోషణ నిమిత్తం అన్ని పనులను, వారి చేతి పనులను ఆశీర్వదించమని నీ సన్నిధానంలో వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎవరైతే ఇంకా బాప్తిజం పొందలేదో బాప్తిజం పొంది నిత్య రక్షణలోనికి నడిపించబడినట్లు సహాయం చేయండి. ఎవరైతే బాప్తిజం పొందారో, బాప్తిజం పొందినటువంటి బిడ్డలు ఇంకా ఆత్మీయంగా ఎదుగునట్లు, సంఖ్యలోను, ఆత్మ సంబంధమైన స్థితిలోను
తండ్రి పరిపక్వతను బిడ్డలు పొందుకున్నట్లు సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమ దీవెనతో నింపండి. ఈ వారమంతా కూడా లోకంలో ఉంటున్నాం దేవా. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని ఛాయ్ కూడా మాకు తగలకుండా పరిశుద్ధంగా జీవించినట్లు సహాయం చేయండి. ఎటువంటి అపాయము, ఆపద, అనారోగ్యము, కీడు చేత మేము నశించిపోకుండా దేవా మా శరీరాలను తండ్రి నీవే తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం దేవా. మేము చూడడానికి బాగున్నా లోపల మాకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి దేవా. వాటన్నిటి నుండి నీవే మమ్మల్ని కాపాడమని, రక్షించమని వేడుకుంటున్నాము దేవా. నీ కాపుదల మాకు కావాలని, రక్షణ మాకు కావాలంటే దేవా మా యొక్క బాహ్య జీవితము, మా రహస్య జీవితము రెండు కూడా నీవు కలిగినటువంటి జీవితాలుగా వ్యక్తిగత జీవితముగా నీవు కలిగిన జీవితాలుగా ఉండినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే దయతో బిడ్డలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నట్లయితే తండ్రి సమస్యలను తొలగించమని వేడుకుంటున్నాం. రుణాల్లో, అప్పుల్లో ఉన్నట్లయితే విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. సొంత గృహాలు లేనటువంటి వారికి సొంత గృహాలు దయచేయండి దేవా. సొంత వాహనాలు లేనటువంటి వారికి సొంత వాహనాలు దయచేయండి. ఎవరికి ఏం అవసరమని వేరిగి ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నీ గుప్పిలు విప్పి వారి బిడ్డల యొక్క హృదయ కోరికలను తీర్చి క్షేమకరంగా తండ్రి వారి గృహాలకు నడిపించండి. ఈ వారంలో జరగబోయే బైబిల్ తరగతి, బైబిల్ స్టడీని దీవించండి. స్త్రీల కుడికిని దీవించండి. సువార్త ప్రయాణములను దీవించండి. హౌస్ విజిటింగ్స్ను, తన గృహ దర్శనాలను ఆశీర్వదించండి. చెంచుదానిపాలెంలోను, అల్లిమడుగులోను, కాట్రాయిపోడులోను, తండ్రి కావలి నగరంలోను జరుగుతున్నటువంటి సేవలను ఆశీర్వదించండి. కుట్టు కేంద్ర పరిచయను, బైబిల్ అకాడమీ పరిచయను కూడా ఆశీర్వదించమని వేడుకున్నాను. అందరినీ కూడా నేను పరిశుద్ధ ఆరాధన కార్యక్రమ దీవెనతో నింపమని, బ్రేక్ఫాస్ట్ ఫెలోషిప్ను కూడా ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడి నడిపించి వర్ధిల్ల చేయును గాక. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలుపుకోండి. నాకు కూడా 2 వచ్చి